ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరు. మధ్యాహ్నం 12:30కు సదస్సులో కీలక ఉపన్యాసం చేయనున్న సీఎం. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 2వ వారంలో నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం. కేబినెట్ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొననున్న సీఎం. పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం. ఆదిలాబాద్ జిల్లా కొత్తగూడ చెక్పోస్ట్ వద్ద కారు దగ్ధం. కోరుట్ల నుంచి ఉట్నూరు వైపు వస్తున్న వాహనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. పొగలు రావడం గమనించి ముందే దిగిపోయిన డ్రైవర్ తప్పిన ప్రాణాపాయం. తిరుపతిలో కిడ్నాప్ చేసి 60,000 దోచుకున్న కేటుగాళ్లు అరెస్ట్. మత్తు పదార్థమిచ్చి చోరీకి పాల్పడ్డ నిందితులు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. చింతలచేను రైల్వే గేట్ వద్ద 4 అరెస్ట్. గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో కాలనీలో దారుణం. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తపై కత్తితో దాడి చేసిన భార్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి. విజయవాడ భవానీపురంలో మిస్సింగ్ కలకలం. 2 శ్రీ చైతన్య విద్యార్థులు అదృశ్యం. ట్యూషన్ కి వెళ్లకుండా ఆటోలో వెళ్లిన పిల్లలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల గాలింపు. ఏఐ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్న జియో రిలయన్స్. వచ్చే 7 ఏళ్లలో ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేస్తామన్న ముఖేష్ అంబానీ. స్నాక్ ఫుడ్ డెలివరీ యాప్ను మూసివేసిన స్విగ్గీ. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడంతో నిలిపివేత. దీర్ఘకాలంలో వృద్ధికి అవకాశమున్న వ్యాపారాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడి. అండర్ 18 మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్న నటి ఐశ్వర్య రాజేష్. సినిమా టైటిల్ను ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్.